కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, 223 దినములు 31 వారాలు 7 మాసాలు కాపాడు. 224వ దినం మా ముందు ఇంకా 142 దినములు ఉంచిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి. మా దినము లెక్కించుటకు మాకు నేర్పుతున్నాను. ఉదయకాలం మరిక పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీకు వందనాలు. గతకాలం అంతా మమ్మల్ని కాపాడారు. నోవా ఓడలో ఉన్న సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు, లోతును అబ్రహామును అక్కడి నుంచి తప్పించి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆదికాండం 19:29 ఆదికాండం 8వ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మందిరంలో మరొక మంచి పరిశుద్ధ దినంలో ప్రవేశపెట్టారు. మీ మందిరంలో నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. యెహోవా తమకు దేవుడిగా ఉన్న జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరుచుకున్న వారు ధన్యులు. ఆ ధన్యత మాకు కలుగజేసినందుకు వందనాలు చెల్లిస్తూ, నీ ప్రియ కుమారుడైన క్రీస్తును మాకు అనుగ్రహించిన భౌతిక ఆధ్యాత్మిక ఈవులను బట్టి స్తుతిస్తూ, ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రానైన క్రీస్తు యేసు వారి దివ్య నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చిన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. A warm welcome to this Lord's Son, Telugu Baptist third service, and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ దినము మీరందరూ క్షేమంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని తలస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము. అదేంటంటే నేషనల్ సన్స్ అండ్ డాటర్స్ డే, జాతీయ కుమారుల మరియు కుమార్తెల దినోత్సవం. సో ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ సన్స్ అండ్ డాటర్స్ డే. మీ అందరికీ కూడా కుమారుల కుమార్తెల దినోత్సవపు శుభాకాంక్షలు. చప్పట్లు కొట్టి మన దేవుని మహిమపరుస్తాం. సో మీ అందరికీ కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ఉన్నటువంటి వాళ్ళు నా కుమారులు లేరు కదా అని అనుకోవద్దు. సెలోపెహాతుకు అందరి కుమార్తెలే సంఖ్యాకాండంలో, దానిపైన కూడా ఒకరోజు ప్రసంగం చేశాను. సో కుమారులు ఉన్నటువంటి వాళ్ళు కుమార్తెలు లేరు కదా అని చింత చేయడానికి కూడా వీల్లేదు. అదే రీతిగా సంతానము లేని వారు కూడా మాకు సంతానము లేదు అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరైనా మీరు ఒక్కరిని ప్రభు యొద్దకు నడిపిస్తే వారు మీకు ఆధ్యాత్మిక కుమారులుగా కుమార్తెలుగా సిద్ధపడతారు. పౌలు ఆధ్యాత్మిక కుమారుడు తిమోతి, ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది. ఒకవేళ ఇంకా సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకైతే దేవుడి లేఖనాలు తెలియజేస్తున్నవి మనందరికీ తెలుసు. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించాడు. ఆదికాండం 18:10లో దేవుడు అన్నాడు, ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ ద లార్డ్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సో 90 సంవత్సరాల సారా, 100 సంవత్సరాల అబ్రహాము వారు సంతానం పొందుకున్నారంటే వారి విశ్వాసానికి మనం హ్యాట్స్ ఆఫ్. అదంతా కూడా మీకు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 25 వచనాల్లో రాయబడ్డది. ఎప్పుడైనా సమయం ఉంటే మీరు చదవండి. ఇంకా హెబ్రీ పత్రిక 11:11లో కూడా రాయబడ్డది. ఆమె శరీరము మృతతుల్యమైనప్పటికీ కూడా, హెబ్రీ 11:11 ఒకసారి చదవండి. హెబ్రీ 11:11 చదవాలి వేగంగా. హీబ్రూస్ చాప్టర్ 11:11. విశ్వాసమును బట్టి సారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని కనుక తాను వయస్సు గతించినదైనప్పటికీ కూడా ఆమె గర్భము ధరించడానికి శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్తిము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. చూడండి, నో టు ఎస్, నన్ టు నెంబర్. అంటే అసలు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చిన్న చిన్న పిల్లలే. నేను ఎప్పుడు కూడా ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే ఒకే ఒకటి, సండే స్కూల్కు వెళ్ళలేదని ఎన్నోసార్లు బాధపడ్డాను.
ఎందుకంటే ఒకవేళ నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి ఆ విగ్రహారాధన ఎన్నోసార్లు బాధపడిన సందర్భాలు. అయితే నిజంగా క్రైస్తవ జీవితంలో పిల్లల గురించి ఎంత చక్కగా అసలు ఒకానొక సందర్భంలో ఆదికాండం 20వ అధ్యాయంలో ఆ యొక్క దీవెన ఆ యాకోబు ఇస్సాకు ద్వారా పొందుకొని పారిపోతాడు అక్కడి నుంచి. ఎందుకంటే ఏశావు కోసం చంపేయాలని. ఆ సమయంలో 20వ అధ్యాయంలో ఆయన మామ లాబాన్ దగ్గరికి పారిపోతాడు. అక్కడ 20 సంవత్సరాల నుండి తిరిగి వస్తాడు. దేవుడే చెప్తాడు 20వ అధ్యాయంలో మరలా నీ తండ్రిని తిరిగి తీసుకొని వస్తానని. ఆ వచ్చే సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటి అని అంటే ఏశావు 32వ అధ్యాయంలో గుంపుతో వస్తుంటాడు, భయపడతాడు. అక్కడ రాత్రంతా కూడా ప్రార్థన చేస్తాడు ఆయన యాకోబు. 33వ అధ్యాయంలో చూడండి, శత్రువులు మిత్రులైపోతారు. ఏశావు అడుగుతాడు, ఎవరయ్యా వీళ్ళందరూ, ఎవరు వీళ్ళంతా? అప్పటికి గుంపు 12 మంది పిల్లలు, లేయా, రాహేలు, జెల్ఫా, బెల్హా, దాసదాసి జనము, వెండి బంగారు, పశువులు, గొర్రెలు, వంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి గాడిదలు. ఏశావు ఎవరయ్యా వీళ్ళంతా ఇంత జనము అంటే చూడండి ఒకసారి ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏశావు కన్నులెత్తి, ఆదికాండం 33:5 బిగ్గరగా చదవండి. ఏశావు కన్నులెత్తి ఆ కన్నులెత్తి ఆ స్త్రీలను ఆ పిల్లలను చూసి మీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు ఏమన్నాడు? మీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన నా పిల్లలు అంటున్నాడండి. వీళ్ళంతా నా పిల్లలు అంటున్నాడా? చెప్పండి. దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు. మనం ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటిసారిగా మనం ఏం చూస్తాం అక్కడ అంటే, నేను యెహోవా దయ వలన ఒక కుమారుని లేక ఒక నరుని సంపాదించుకున్నాను. తర్వాత మీరు సంతానము లేనటువంటి వాళ్ళు, వృద్ధులు కానీ బలహీనులు కానీ వయసు అయిపోయినటువంటి వాళ్ళు కానీ మీరు నిరాశపడొద్దండి. వయసు ఉన్నటువంటి వారికి మీకు సంతానం కలుగుతుంది. కీర్తనలు 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము. యెషయా గ్రంథం 66:9 సెలవిస్తున్నది, గుర్తుపెట్టుకోండి. పుట్టించువాడనైన నేను గర్భమును మూసలని దేవుడైన యెహోవా అడుగుచున్నాడు. కాబట్టి సంతానము లేనటువంటి వారు ఎదురు చూడండి, వేచి చూడండి. సంతానం అసలే లేనటువంటి వారి కొరకు మీరు ధన్యులనే మాట కూడా యెషయా గ్రంథం 54 మొదటి వచనం మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 54:1. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తనెత్తి ఆనందపడును. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా. దాని భావం ఏంటి తెలుసా? ఎవరికైనా తెలుసా? అంటే ఆధ్యాత్మికంగా శరీర సంబంధమైన వాళ్ళు కాదు, ఆధ్యాత్మికంగా పుట్టివారు అనేక మంది అని అర్థం. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు కూడా మీరు చింత చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి చూస్తే మనం 144వ కీర్తన చదువుకున్నాము. దానికంటే ముందుగా కొన్ని లేఖన భాగాలు కూడా మనం చూసాము. 144:12 వచనము ఒకసారి మనం చదువుదాం. మా కుమారుడు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబముల వలె. బైబిల్లో మీరు ఎప్పుడైనా బైబిల్ చదవడంలో చాలా దిట్ట. అసలు ఒక్కొక్కరికి ఎంత నాలెడ్జ్ ఉందంటే మీ అందరికీ కూడా ఏంటంటే, నేనైతే బైబిల్ కాలేజీలో అకాడమిక్ ఎక్సలెన్స్ 2 అవార్డ్స్ వచ్చాయి నాకు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రిన్సిపల్ ఉక్కిరి బిక్కిరి అయ్యేవాడు. ఒక లీవ్ లెటర్ రాస్తే ఆ లీవ్ లెటర్లో ఉన్నటువంటి పదాలు ఆయన తెలుసుకోవడానికి డిక్షనరీ చూసేవాడు. మీరు కూడా అలా చాలా అసలు ఎంత టాలెంట్ ఉందంటే, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. బైబిల్లో ఒకే వ్యక్తికి 70 మంది కుమారులు ఉన్నారు. ఎవరతను? ఎవరు చెప్పారు? 1.
ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. పాపం అమ్మ రోజమ్మ గారు బాగానే గుర్తుపెట్టుకున్నది. అహాబుకు 70 మంది కుమారులు, తర్వాత వచ్చినటువంటి యెహూ రాజు వాళ్ళందరినీ చంపేశాడు. సరే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా గిద్యోను, 70 మంది కొడుకులు ఆయనకు. ఇక చూసుకో, ఆపరేషన్ లేదు, ఏం లేవు కదా. కాబట్టి ఆ దినాల్లో నిజంగా అలా సంతానం ఉండేవారు. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే మనము ఆదికాండం 33:5 చూసాము. ఏమని చూసామంటే, ఎవరయ్యా వీళ్ళంతా అంటే అయితే ఆంగ్లంలో నేను చూశాను. ఆంగ్లంలో కొంచెం చాలా చక్కగా ఉన్నది. ఏంటంటే గ్రేషియస్లీ అనే మాట వాడబడ్డది. అది చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. 33:5 ఏమని రాబడ్డదంటే, ఆంగ్లం చదువుతున్నాను నేను. But Esau ran to meet him and embraced him and fell on his neck and kissed him and wept. When Esau looked up and saw the women and children, he said, "Who are these with you?" Villanta evaru? Jacob said, "The children," Jagrataga vinandi, "the children whom God has graciously given to your servant." Graciously అనే మాట NRSV తర్జుమాలో అదనంగా రాయబడింది. నిజంగా ఈరోజు దేవుడు మనకు సంతానం ఇస్తూ ఉంటే 120వ కీర్తన 3వ వచనం ప్రకారం, "Indeed sons or daughters or children whoever it may be, a son or daughter," వారు ఎవరైనప్పటికీ కూడా, వారు ఎవరంట, దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం అంటే ఇక్కడ యాకోబు అంటున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని ఈ బిజీ షెడ్యూల్లో, చాలా సందర్భాల్లో నేను చెప్పాను, బిజీ షెడ్యూల్లో మనం వారికి అంతర్జాతీయ పాఠశాలకు పంపిస్తూ ఉన్నాము. రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్, ఇతక్క ఇంటర్నేషనల్ స్కూల్ పంపిస్తున్నాము. మన శక్తి కొలది. కానీ ఈ దేవుడిని మనం పరిచయం చేయగలుగుతున్నామా? ఆ రోజు హేబెలుకు ఆదాము కేవలం ఓరల్ టీచింగ్ చేశాడు, పుస్తకం లేదు. ఆయన ఏం చేశాడు? ఆయన అర్పణలో బలి ఉండేటట్లుగా చూసుకున్నాడు. అంటే క్రీస్తును ముంగుర్తుగా చూశాడు. క్రీస్తు బలి ముంగుర్తుగా ఆయన అర్పించాడు. ఆ మేక పిల్లను వధించాడు. అలాగే ఇస్సాకు కూడా, అప్పటికి ధర్మశాస్త్ర గ్రంథం లేదు. అక్కడ మనం చూస్తే ఆదికాండం 24వ అధ్యాయం చివరి వచనంలో ఆ రిబ్కా వచ్చే సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మన పిల్లలతో మనం ఎంత సమయం గడుపుతూ ఉన్నాము? పాఠశాలకు వెళ్ళారా, ఉదయకాలము వచ్చారా, అలసిపోయారా, కుటుంబ ప్రార్థన కూడా లేకుండా పడుకుంటున్నారు. కుటుంబంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? పిల్లలకు బైబిల్ పుస్తకాల పేరు నేర్పించగలుగుతున్నామా? నోవహు పుట్టినప్పుడు, నోవహు అంటే నోవహు పేరుకు అర్థం ఏంటి? నెమ్మది, పీస్. నోవా కాలంలో దేవుడు నోవాతో ఉన్నాడు కాబట్టి నోవా దేవుడితో కూడా నడిచాడు. నోవా, లోకమంతా చెడిపోయింది, నీ ఒక్కడిపై నా ఎదుట నిందారహితునిగా ఉన్నావు, కాబట్టి నీవు నేను చెప్పేది చేయాలి. దేవునికి స్నేహితునిగా, అదే రీతిగా నిందారహితునిగా దేవుడితో కూడా నడిచిన వాడుగా ఆయన ఉన్నాడు. అంటే చూడండి, మరి ఆయనకి ఎవరు నేర్పించారు? అది హనోకు కుమార్తెలను కంటూ కూడా దేవునితో కూడా 300 సంవత్సరాలు నడిచినట్టు అక్కడ రాయబడి. ఒకసారి చూడండి, ఆదికాండం 5వ అధ్యాయంలో చాలా మంది సంసారం ఉంటే మనం దేవుని ధ్యానం చేయలేమని అనుకుంటారు. 5వ అధ్యాయంలో చూడండి, అక్కడ దేవుని వాక్యం ఆదికాండం 5వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. హనోకు మెతుషెలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను. ఈరోజు స్కూల్కి వెళ్ళామా అంతే, ఇంకా బైబిల్ లేదు. ఉద్యోగానికి వెళ్ళామా, ప్రభా నీకు స్తోత్రమైనా, నా సంగతి తెలుసు ప్రభా, నీకు నాకు పనిలో ఎంత ఒత్తిడి ఉంది. కీర్తనకాడు అంటాడు, 4వ కీర్తన 1వ వచనం 118:5, "నా నీతికి ఆధారం దేవాన్ని మొరపెట్టు, నాకు ఉత్తరమేమో, నా ఎరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించుము." 118:5 అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు విశాల స్థలం నుండి ఉత్తరం ఇచ్చాను అని అంటాడు. నీ పనిలో ఇరుకున్నా దాన్ని విశాల స్థలంలో మార్చుతాడు దేవుడు.
మనం మన పిల్లలకి చైనీస్ లాంగ్వేజ్ లో ఒక సామెత ఉన్నదట. అదేంటి అంటే, ఇఫ్ యు ప్లాంట్ ఎ ట్రీ ఇన్ దిస్ జనరేషన్ యూ కెన్ గెట్ ఎ షేడ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. That means whatever you sow, you will reap the same consequences according to the Galatians chapter 6 verse 7. మనుషుడు ఏది విత్తునో అదే పంట. మన పిల్లలతో కూర్చొని దేవుని వాక్యము నేర్పించి వారిని ప్రేమించి వారికి ప్రభువును పరిచయం చేసినప్పుడు వారు పెరిగి పెద్దవారై హనోకు ఎలా దేవునితో నడిచాడు, నోవా దేవునితో ఎలా నడిచాడు అక్కడ రాయబడ్డది. 5వ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది చూడండి. 9వ వచనం 6:9. నోవా వంశావళి. నోవా ఎలా ఉన్నాడట? నీతి పరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నోవా వాక్డ్ విత్ గాడ్. ఈరోజు చర్చ్ అంటే బైబిల్ అంటే టైం లేదండి. భర్త భార్యను చర్చి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోవడం, తండ్రి పిల్లల్ని సండే స్కూల్లో వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఈరోజు ప్రపంచం అంతా మనందరికీ తెలుసు. ఈరోజు ఇజ్రాయెల్ వాళ్ళు గాజా ఒక స్కూల్ పైన అటాక్ చేసి దాదాపు 100 మంది పిల్లలు చచ్చిపోయారట. అనేక మంది ఈ లోకాన్ని చూడకముందే, అమెరికాలో అయితే భారతదేశానికంటే 10 రెట్లు భూభాగం ఎక్కువగా ఉన్నది, కానీ అక్కడ పిల్లల్ని కనరు. వారు కడుపులో పిల్లగాడు పడగానే అబార్షన్ చేపిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలు వద్దు. యేసు ప్రభు కాలంలో జనాభా ఎంత తక్కువగా ఉన్నది. ఈరోజు జనాభా 800 కోట్లు దాటిపోయింది. 2022 సంవత్సరానికి అక్కడ పిల్లల్ని దేనికి పోల్చాడు భక్తుడు? మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క, ఎదిగే మొక్కను కడుపులోనే వాళ్ళు తుడిచేస్తున్నారు. ఈరోజు ప్రపంచమంతా అన్రెస్ట్గా ఉంటున్నది, మనందరికీ తెలుసు. ఎటు చూసినా యుద్ధాలు. బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ అంతా ధర్నా చేసి సుప్రీంకోర్టు జడ్జినే రాజీనామా చేయించేసారు. మాకు అవసరం లేదు. ప్రపంచమంతా మొత్తం ఇదే తిరుగుబాటు, హింస. కారణం ఏంటంటే చూడండి, కారణం ఏంటంటే వారిలో నిజమైనటువంటి మారు మనసు లేకపోవడం. ఆ బంగ్లాదేశ్లో చూడండి, కనిపించినట్టు కొట్టి చంపేస్తున్నారు, గుంపులుగా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, వారిని దేవుని కొరకు మనం పెంచగలుగుతున్నామా? యాకోబు అయితే ఆంగ్లంలో ఒక మాట మనం ఎక్స్ట్రా చదివాము, గ్రేషియస్లీ అనే మాట. దేవుడు ఆయన దయతో, ఆయన కృపతో ఎలా అయితే హవ్వన్నదో, ఈరోజు గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అని చెప్పుకుంటున్నాం. ఆ బహుమానాన్ని మనం దేవుని కొరకు పెంచగలుగుతున్నామా? పిల్లలతో కూర్చోగలుగుతున్నామా? అసలు తల్లిదండ్రులకే ప్రార్థన రాకపోతే అది ఎట్లుంటుంది చూడండి ఒకసారి. తల్లిదండ్రులకే ప్రార్థన రాకపోతే పిల్లలు, మన బైబిల్ చదివితే పిల్లలు మనం చదువుతారు. క్రైస్తవ జీవితంలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే తల్లిదండ్రులు చెప్తారు కానీ చేయరు, కాబట్టి వారు పెద్దలైన తర్వాత తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నవి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఒకానొక దినము మనందరికీ తెలుసు, నిర్గమకాండంలో అక్కడ ఒక విషయాన్ని గమనిస్తాం. మనందరికీ కూడా ఒకానొక దినము మన పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసినందుకు తప్పకుండా దేవుడు మనకు జీతం ఇస్తాడు. నిర్గమకాండంలో ఫరో కుమార్తె ఏమంటొచ్చు అంటే, అక్కడ నిర్గమకాండము 2వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాట 10వ వచనం. పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసుకొని 9వ వచనం చూడండి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలిచ్చి నేను మీకు చెప్పగా, చాలు. ఆ శిశువు పెరిగి పెద్దవాడై, మోషే పెద్దవాడైనప్పుడు మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే ఏమనుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం అక్కడ శ్రమ అనుభవించాలంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించాలని తన దృఢమైన సంకల్పంతో జీవించాడు ఆయన. అలా ఒకవేళ ఆయన ఐగుప్తులో ఉంటే కొంత ధనం వచ్చేదేమో,
ఈరోజు వేర్ ఇస్ ఈజిప్ట్, వేర్ ఇస్ బాబిలోన్? పెంటకుప్ప అయిపోయింది. రాజులు రాజ్యాలన్నీ కూడా పెంటకుప్ప. అష్షూర్, వేర్ ఇస్ అష్షూరియన్స్? అదంతా మీకు యెషయా గ్రంథంలో రాయబడ్డది. దేవుని ప్రజలు మాత్రమే ధన్యులు అనే మాట రాయబడ్డది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేదు నడుచుకోవాలందరూ, మిగతా వారందరూ అన్యులు. చప్పట్లు కొట్టి మనం దేవుని భయపరుస్తాం. Happy is everyone who walks in his ways, who fears the Lord. You shall eat the fruit of your labor. You shall be blessed. Your wife will be fruitful vine within your house. Your children will be like olive shoots around your table. మరలా చప్పట్లు కొట్టి మనం దేవుని భయపరుస్తాం. నీ కుమారుడు లేక కుమార్తెలు నీ భోజన బల్ల చుట్టూ ఎలా ఉంటారట? ఆ పిల్లలు లేనటువంటి ఇల్లు. మనందరికి తెలుసు, అబ్రహాం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. లేక లోకాయ, తెలంగాణలో సామెత ఇది. లేక లోకాయ 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆయనే ఆరాధ్య దైవంగా మార్చబడ్డాడు. 21వ అధ్యాయంలో పుడతాడు. 22లోనే అబ్రహాం అంటే, ప్రభా నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా. సరే ప్రభా. ఆ తండ్రి కొడుకుల సంభాషణ చూస్తే మనకు హృదయం బద్దలైపోవాలి. బలి అర్పించడానికి వెళ్ళే సమయంలో ఈరోజు అనేక మంది కుమారులు తండ్రిని నాన్న అని పిలవట్లేదు. ఈరోజు అనేక మంది తండ్రులు కుమారుని కుమారుడా. ఆ సంభాషణ మనం చూసినప్పుడు అక్కడ అబ్రహాము చేతిలో ఏమున్నదంటే కట్టెలున్నాయి, నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది. అర్పించడానికి ఏం లేదు. ఆయన అడిగితే అబ్రహాం హృదయం బద్దలైపోయింది. నానా, కట్టెలున్నాయి, నిప్పు ఉన్నది, కత్తి ఉంది, మరి బలికి గొర్రెపిల్ల ఏది అంటే ఏమన్నాడు? దేవుడే చూసుకొను ఆ గొర్రెపిల్ల. 1850 సంవత్సరాల తర్వాత యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హియర్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. చప్పట్లు కొట్టి మనం దేవుని. ఆ తండ్రి కొడుకుల సంభాషణ మీరు ఎప్పుడైనా చదివారా? నాయన అంటే ఏమి నా కుమారుడా. ఎంత చక్కటి సంభాషణ కదా. అసలు 22వ అధ్యాయం ఎప్పుడైనా చదివారా? అసలు ఆదికాండం ద బుక్ ఆఫ్ ఫ్యామిలీస్, కుటుంబాల గ్రంథం అది. పిల్లలు పుట్టినప్పుడు, లేయాకి ఒక్కొక్కరు పుట్టినప్పుడు, ఇస్సాకు పుట్టినప్పుడు ఆమెన్నది ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానము అని చెప్పింది. 30వ అధ్యాయం 18వ వచనం చూడండి అక్కడ ఒకసారి. చాప్టర్ 30 verse 18 ఏమన్నా అప్పుడు చూడండి ఒకసారి. 30:18 దేవుడు నాకు ప్రతిఫలము దయచేసినంతని అతనికి ఇస్సాకరు అని పేరు పెట్టాను. 19వ వచనము లేయా మరలా గర్భవతి అయి యాకోబులకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు నాకు ఏం చేశాడట? మంచి బహుమతి అంట. అక్కడ అండర్లైన్ చేసుకోండి మీరు. ఏంటట? మంచి బహుమతి నాకు. ఈరోజు పిల్లలు లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఐ వాజ్ ద చైల్డ్, నేను కూడా శిశువుగా ఉన్నాను. యేసుప్రభువు ఆయన శిశువుగా ఉన్నాడు ఈ లోకంలో. మనవలే 12వ ఏట యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. 30వ ఏట ఆయన నజరేతులో అక్కడ సమాజ మందిరంలో వెళ్ళి పుస్తకం చుట్ట తీసుకొని చదివాడు. ఆయన అన్నాడు, నా గురించి రాయబడ్డది ఈరోజు నెరవేరిందంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. చాలా సందర్భాలు మీకు చెప్పాను నేను. ఈజ్ హీ నాట్ ద సన్ ఆఫ్ కార్పెంటర్? ఈయన వడ్లవాని కుమారుడు కాట. ఇతని సహోదరులు యాకోబు, యోసే, యూదా, సీమోన్ మనతో కూడా ఉన్నారు కదా. ఆయనే తర్వాత లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా మన పిల్లలకి మనము ఎంతో అసెట్స్ సంపాదించవచ్చు. అవన్నీ కూడా ఒకానొక దినము మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏమైపోతుంది. అక్కడ వయనాడులో రీసెంట్గా మనందరికీ తెలుసు. వాళ్ళు అంటున్నారు, మేము కష్టపడి జీవితకాలం అంతా సంపాదించుకున్నదంతా బురద, మట్టి, శవాలన్నీ గుడ్డలుగా. అసలు డెడ్ బాడీస్ అంటే మొత్తం చిత్రమైపోయాయట.
చేతులు తెగిపోవడము, కాళ్ళు తెగిపోవడము, ముఖం గుర్తుపెట్టకుండా కావడం, తల్లులు చనిపోతే పిల్లలకు పాలివ్వడానికి గుంపులు గుంపులుగా మేము పాలిస్తాము. నిజంగా ఆ పిల్లలు వాట్ ఎవర్ వి సో డూ వి సో ద లవ్. మనము ప్రేమను విత్తుతూ ఉన్నామా లేక ద్వేషాన్ని విత్తుతూ ఉన్నామా? ఆ ద్వేషాన్ని విత్తినప్పుడు అక్కడ ఏమంటారు, అక్కడ ముండ పొదలు గచ్చ పొదలు అక్కడ ములుస్తాయి. మనం we ruin our family. మన కుటుంబాన్ని ఎవరో కాదు మనమే పాడు చేసి మనం సంపాదన అనుకుంటూ పోతే మన పిల్లలు చివరికి వారు ఏ దొంగలుగాను నరాంతకులుగాను మిగిలిపోయే అవకాశం ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పేతురు చెప్పే రీతికి ఎవడు కూడా అలా బాధపడడానికి వీల్లేదని అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో వచ్చినట్టు అక్కడ ఎందుకు పాపం పేతురు గారు అలా అన్నాడో నాకు కూడా తెలియదు. 4వ అధ్యాయం 15వ వచనంలో మీలో ఎవడును నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరలోకానికి పోవాడుగా కానీ పేపర్లో ఎప్పుడైనా మన క్రైస్తవ పేర్లు వస్తే ఫలాని డానియల్ అని, ఫలాని యెషయా అని, ఫలాని ఐజక్ అని ఆ పేర్లు వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది? మిమ్మల్ని బట్టి కదా అదే జనుల మధ్య నా నామము దూషించవచ్చు. రోమపత్రిక 2:20 బికాస్ ఆఫ్ యూ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బ్లాస్ఫెమింగ్ అమంగ్ ద జెంటైల్స్. మన పిల్లలకి న్యాయము నీతితో కూడిన విలువలు ఎక్కడో కాదు, ప్రపంచంలో దొరికేది మన ఇంట్లోనే. ఇస్సాకు అంటే ఎవరు తెలుసా? ఆయన శాంతిపరుడు. చుట్టుపక్కల వాళ్ళు కొట్లాటకు వచ్చారు, ఆయన యుద్ధం అబ్రహాం అన్న పాపం 14వ అధ్యాయంలో యుద్ధం చేశాడు, సందర్భంలో యుద్ధం చేశాడు, కావాలని కాదు. ఆయన సహోదరుని తీసుకొని వెళ్ళినందుకు దాదాపు ఆయన దగ్గర ఉన్నటువంటి 318 మందిని తీసుకొని పోయి తరిమింది. అక్కడ ఆదికాండం 14:14 ఆ సంఖ్య రాయబడ్డది. కావాలని కాదు, కానీ ఇస్సాకు మరీ శాంతిపరుడు. ఆయన చుట్టుపక్కల వాళ్ళు గొడవకు వస్తే కూడా ఆయన శాంతిగా ఉన్నాడు. ఇకపోతే యాకోబు, ఇకపోతే అబ్రహాం యొక్క నీడ. ఆయన అన్యజనుల మధ్యలో, ఆయన బాల్యం నుండి సండే స్కూల్ లేదు. ఆ అబ్రహాం మాదిరి, ఆ ఇస్సాకు, ఆ యాకోబు వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వారి వంశవృక్షం ఎలా ఉన్నది? వారిలో నుంచి, యూదాలో నుంచి క్రీస్తు వచ్చాడు. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ వంశావళి అంతా కూడా యూదా తామారునందు పెరెసును జరహును కనెను అనే వంశావళితో ప్రారంభమవుతారు. పెరెసు జరహును కనెను, జరహు యెస్రోమును, పెరెసు యెస్రోమును, ఆరాము అమినాదాబును, ఇలాంటి వాళ్ళ పేర్లు చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. అంటే వారిలో నుంచి క్రీస్తు వచ్చాడు. సో అంటే అబ్రహాం యొక్క వంశావళి, వంశరేఖ అలా ఉన్నది. ఆయనకు సండే స్కూల్ లేదు. ఆయన జస్ట్ ఒకసారి నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి నేను చూపించు దేశంలోకి వెళ్ళు అంటే సరే ప్రభు అన్నాడు. ఎక్కడికి అనే సంగతి ఆయనకు తెలియదు. ఈరోజు ప్రపంచం అంతా మారిపోయిందని చాలా మంది చెప్తూ ఉన్నారు, కానీ నిజంగా ప్రపంచం ఏం మారలే, మానవుల హృదయాలు మారిపోయాయి. టెక్నాలజీ వచ్చింది. ఈరోజు వార్తాపత్రిక చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక యువకుడు వివాహం చేసుకున్నాడు, 23 సంవత్సరాలు. ఒక యువతి 19 సంవత్సరాలు. అప్పటికే వాళ్ళకి 4 సంవత్సరాల పిల్లలు. అంటే అమ్మాయి ఎంత వయసులో వివాహం చేసుకున్నది? 15 సంవత్సరాలకే. 3 సంవత్సరాల పాప, 11 నెలల బాబున్నాడు. ఇద్దరు కూడా గొడవపడి ఆమె సూసైడ్ చేసుకున్నది. అతను ఇక్కడే ఈ రైల్వే ట్రాక్ పైన కింద పడి చనిపోయాడు. ఈరోజు ప్రపంచ పరిస్థితి అంతా కూడా చూస్తే ఈ దేవుని వాక్యం లేక, దేవుని వాక్యంలో రాయబడ్డది హోషేయ గ్రంథం 4:6 రాయబడ్డది, నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించున్నారు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలే నడుచు వారందరూ ధన్యులు, మిగతా వారందరూ అన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును. నీలో నీ భార్య ఫలించు, నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఓనివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. యవన కాలంలో పుట్టినటువంటి వారంట ఎలా ఉంటారంట? బలవంతుని చేతిలోని
అక్కడ ఒక ఇంటి గురించి మాట్లాడాడు. లిటరల్గా అక్కడ ఇల్లు అంటే గృహం కాదు, ఆ ఇల్లును కట్టుకునే ప్రక్రియ. ఈరోజు మనం ప్రపంచాన్ని జయించామని చెప్తూ ఉన్నాం, కానీ మన హృదయాన్ని జయించలేకపోతున్నాం. ద హార్ట్ ఈస్ డీవియస్ అబోవ్ ఆల్, ద హార్ట్ ఈస్ డెసిఫుల్ అబోవ్ ఆల్. హృదయం అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి కలది. మన పిల్లలు మనకు స్వాస్థ్యంగా మనకు అప్పగించబడ్డారు. సన్స్ ఆర్ ఇండీడ్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. కుమారులు లేక కుమార్తెలు ఉన్నటువంటి వారు అలా మీరు బాధపడడానికి వీల్లేదు. ఎందుకంటే 144:12 సెలవిస్తున్నది, మా కుమార్తెలు తమ నగలకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. నీకు 2 కుమార్తెలు ఉన్నారా? మీ ఇంటికి ఆ 2 ఒక పిల్లలు. సెలోపెహాదుకు కుమారులు లేరు, అంతా కుమార్తెలే. సంఖ్యాకాండంలో నేను చెప్పాను, వాళ్ళ పేర్లు మీ పిల్లల పేర్లు పెట్టుకోండి. రకరకాల లోక సంబంధమైన పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు చాలా మంది. దట్స్ ఓకే, బట్ ఆ పేరుకు అర్థం మీరు తెలుసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. జనరల్ పేర్లు కాదు, బైబిల్ పేర్లు పెట్టుకోండి. అప్పుడు తప్పకుండా మనకు దీవెన కలుగుతుంది. ఈ వాక్యం ద్వారా మనం గ్రహించేది ఏంటి అంటే, ఆ పిల్లలు గొప్పవారైనప్పుడు పిల్లల బట్టి తల్లిదండ్రుల గౌరవం, తల్లిదండ్రుల బట్టి పిల్లల గౌరవం. మనందరికి ఎవరయ్యా ఈ బాబు అంటే, నా కుమారుడు నా కుమార్తె అని చెప్పుకుంటే ఎంత గౌరవం అండి. ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అని వారిని చూసి మన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రావాలి. ఇక్కడ మనము బైబిల్లో ఆ అబ్రహాం యొక్క నీడ తరతరాలు వస్తుంది. ఆయన నీడ ఇందాక చెప్పినట్టు చైనీస్ లాంగ్వేజ్లో సామెత ఏంటంటే, ఇఫ్ యూ ప్లాంట్ ఎ ట్రీ ఇన్ దిస్ జనరేషన్ అండ్ యూ విల్ గెట్ ఎ షేడ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. మన మాదిరి మన పిల్లలకు మాత్రమే కాదు, పిల్లల పిల్లలకు కూడా. దావీదు అంటాడు, వచ్చు తరమునకు 72వ కీర్తన, నేను బైబిల్ చదవడానికి సమయం లేదు, వచ్చు తరమునకు నీ గొప్పతనము నీ బాహుబలము నేను చెప్పడానికి నేను ఇంకా వృద్ధాప్యం వచ్చేంత వరకు నన్ను విడవద్దు ప్రభువా అని అంటున్నాడు. 72వ కీర్తన 9, 18, 21. నా తట్టు మరలా నెమ్మది కలుగ చేయి. వారు ఇంకా ముసలితనమందు చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. 92వ కీర్తన 15వ వచనం. తల వచ్చి ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ దినము కుమారులు కుమార్తెలు దినోత్సవం. పిల్లలు ఎలా పెరిగి పెద్దవారిని గొప్పవారు కావాలో మీరు తెలియజేస్తూ ఉన్నారు. వారి కొరకు తల్లిదండ్రుల ప్రయాస. ఒకవేళ ఈ లోక సంబంధమైన వస్తువాహ బంగారం వెండి ఇస్తే అది ఒకనొక విధంగా నశిస్తుంది, కానీ విశ్వాసం ఇచ్చినప్పుడు, భక్తి ప్రేమ వారికి నేర్పించినప్పుడు తప్పకుండా వారు నీ రాకడలో నీతో కూడా ఉంటారు. మా నీడ, మా మంచితనం వారికి కూడా వస్తుంది ప్రభా. మా సంఘంలో అనేకులు అలా వారి పిల్లలను నీ కొరకు పెంచుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.